బయట నుంచి లోపలికి ఎలాగ వెళ్ళారో అలాగే వచ్చారు, ఫిట్గా ఉన్నారు, హ్యాపీగా ఉన్నారు అని. ఆయనేమో నాకు చిత్రహింసలు చేశారు, వేధింపులు చేశారు, నరకం చూపించారు, ఒక టెర్రరిస్ట్లా చూశారని ఆయన అంటారు. వర్మ గారు, మీకు ప్యానెల్ ఉన్న సభ్యులకి డబుల్ ఎంటీ వీక్ష యాజమాన్యానికి హృదయపూర్వక నమస్కారం. మిథున్ రెడ్డి గారు నాకు సాధారణమైన ఒక జైలు ఖైదీకి ఇచ్చినటువంటి వసతులు కూడా నాకు కల్పించలేకపోయారు, ఇవ్వలేదు. నాకు కోర్టు ఏదైతే తీర్పు ఇచ్చిన తర్వాత కాస్త కూస్త పర్లేదు అన్నట్టుగా ఉంది. కానీ 360 డిగ్రీస్లో నేను ఎటు తిరిగినా ఎటు ఉన్నా 360 డిగ్రీస్లో మొత్తం సీసీ కెమెరాలు పెట్టారు. ఆ సీసీ కెమెరా అనేది, ఆ మానిటరింగ్ అనేది విజయవాడలో ఉన్న వ్యక్తులు చూస్తూ ఉన్నారు. నేనేమైనా తీవ్రవాదనా, నేనేమైనా టెర్రరిస్టునా, లేకపోతే నేను మావోయిస్టునా, ఏంటి నా మీద ఇంత పగడబందీగా పెట్టవలసిన అవసరం ఏముంది? కనీసం ఒక ఎంపీగా ఉన్నాను, ఎంపీగా ఉన్నా సరే నాకు ఇవ్వాల్సినటువంటి, లేకపోతే కోర్టు ద్వారా నేను అడగవలసినటువంటి వసతులు ఏవైతే అడిగినా అవి కూడా ఇవ్వలేకపోయినా మాట్లాడారు, తప్పలేదు కదా. గతంలో మరి రఘురామకృష్ణరాజు గారు ఏమన్నారండి, నన్ను చాలా దారుణంగా హింసించారు, లోపల నన్ను కొడుతుంటే ఆ పైశాసిక ఆనందం పొందారు, సీసీ కెమెరాలో నన్ను చూపించి కొట్టారు, ఎక్కడో వ్యక్తి చూసి ఇంకా కొట్టండి ఇంకా కొట్టండి అని ఇందాక అసెంబ్లీలో కామినేని శ్రీనివాసరావు గారు అన్నారు కదా. అయ్యా రఘురామకృష్ణరాజు గారు, మీరు 4 సంవత్సరాలుగా మీరు మీ నియోజకవర్గంలో అడుగు పెట్టలేకపోయారు, మిమ్మల్ని తాడు కట్టి పైకి వేలాడదీసి పందిని కొట్టినట్టు కొట్టారు, మీకు ఇది మీరు చూసారో లేదో, మీకు అటువంటి బాధ కల్పించారు కదా అని ఆయన అన్నారు. అంటే ఆ రేంజ్ లో ఆయన మాట్లాడినప్పుడు ఇప్పుడు మిథున్ రెడ్డి గారు ఏమన్నారండి, ఆయన అక్కడ తప్పుగా చెప్పలేదు కదా. ఇది పొజిషన్, ఈ విధంగా చేశారు, నన్ను హింసించాలని ఇంకా కోరుతూ ఉన్నారు. ఎప్పుడైతే టీడీపీ అధికారంలోకి వచ్చినప్పుడల్లా నన్ను టార్గెట్ చేయడం, నన్ను జైల్లో పెట్టడం, నా మీద కక్షపూరితమైనటువంటి చర్యలు తీసుకుంటున్నారు. గతంలో ఎప్పుడైతే మా తండ్రి గారు పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారు ఆయన సీనియర్ గా మరి కాలేజీలో ఉన్నప్పుడు, చంద్రబాబు నాయుడు గారు జూనియర్ స్టూడెంట్ గా ఉన్నప్పుడు ఏదో వాళ్ళిద్దరి మధ్య చిన్న పంచాయతీ వస్తే ఒక పెద్ద మనిషి తరహా చంప మీద చెల్లెమని కొట్టారు. దాన్ని పాత కక్షలుగా ఆయన మనసులో పెట్టుకొని అవకాశం ఇచ్చినప్పుడల్లా మా నాన్నగారిని నన్ను ఇబ్బంది పెట్టే కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు, ఇది మీకు తగునా అని పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారు మాట్లాడారు. మిథున్ రెడ్డి గారు అదే చెప్పారు, మేము అదే చెప్తున్నాం. గతంలో ఎప్పుడూ జరిగినటువంటి కక్షపూరితమైన చర్యలన్నీ కూడా వర్తమానంలో ఎందుకు చేయాలి, రేపొద్దున భవిష్యత్తు కాలంలో ఎందుకు చేయాలని ఆలోచన మీద మేము ఒకటి క్రిస్టల్ క్లియర్ గా చెప్తున్నాం సార్. మిథున్ రెడ్డి గారికి ఎటువంటి సంబంధం లేదు ఈ కేసులో, ఈ యొక్క చెప్పినటువంటి లిక్కర్ కేసులో సంబంధం లేదు, వైఎస్ కృష్ణమూర్తికి సంబంధం లేదు, గోవిందప్ప బాలాజీ గారికి సంబంధం లేదు. కానీ సంబంధం లేని వ్యక్తులందరినీ, శివరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని కానీ వీళ్ళందరినీ తీసుకెళ్ళడం, ఆ జైల్లో పెట్టడం, ఏదో జరిగిపోతుందని చెప్పి చంద్రబాబు నాయుడు గారు కోర్టు తీర్పు ఇచ్చేస్తుంది. మన ప్రజా సమస్యలు తీర్చు కోర్టు కాదండి, సామాజిక కోర్టు కాదు, ప్రజా వ్యవస్థ భారత రాజ్యాంగం ప్రకారం వచ్చినట్టు కోర్టులు కాదు. కానీ చంద్రబాబు నాయుడు గారికి ఒక కోర్టు ఉంది. అవి ఏంటంటే మనకు తెలుసు, ఆ ఆంధ్రజ్యోతి, ఈనాడు, ఇంకో టీవీ ఛానల్ అన్ని కూడా ఆ కోర్టులు వాళ్ళే వాదిస్తారు, వాళ్ళే లాయర్లు, వాళ్ళే జడ్జిలు, వాళ్ళు మొత్తం వాళ్ళే ప్రశ్న వేస్తారు, వాళ్ళు క్వశ్చన్ వేస్తారు, వాళ్ళే ఆన్సర్ ఇస్తారు. మొత్తం కూడా మిథున్ రెడ్డి గారు చేస్తారు, జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధం ఉంది, ఇంకొకరు ఎక్కువ చెప్పి వీళ్ళే పేర్లు రాసేస్తారు, పేపర్లు రాసేస్తారు, టీవీలో చూపించేస్తారు. కానీ కోర్టులు నమ్మం. ఈ రోజున కోర్టులు నమ్మలేదు కాబట్టి కదా బెయిల్ ఇచ్చారు. అయ్యా మిథున్ రెడ్డి గారు, ఆయనకి ఎటువంటి ఇది లేదు, మీరు చెప్పినటువంటి విధానం ఏదైతే ఉందో మిథున్ రెడ్డి గారి యొక్క మాస్టర్ మైండ్ సెట్ అన్నారు, దానికి దీనికి సంబంధం లేదు. మిథున్ రెడ్డి గారే ఈ కొత్త పాలసీ తీసుకొచ్చారన్న దానికి దీనికి సంబంధం లేదు. దొరికిన 11 కోట్ల రూపాయలకి దానికి దీనికి సంబంధం లేదు. అసలు 11 కోట్లు ఎక్కడ దొరికినాయి, అసలు ఆ డబ్బులు ఎవరివి, దాన్ని ఎందుకు మీరు సీజ్ చేయలేదు, అసలు దొరికినటువంటి డబ్బుల మీద ఏవేవి నంబర్స్ ఉన్నాయి, ఆ నంబర్ మీద ఎందుకు ఇదే లేదు, మీరు ఏ బ్యాంక్ లో వేశారు, ఆ రసీదులు సమర్పించండి అంటే ఇంతవరకు ఎస్ఐటి సిట్ వారు కోర్టుకి సమర్పించలేకపోయారు. అంటే ఇవంతా కూడా ఫాల్స్, ఇదంతా కూడా ఫేక్ ప్రాపగండా అనేది క్రిస్టల్ క్లియర్ గా అర్థమవుతోంది, వీళ్ళకి కూడా అర్థమవుతుంది. అంటే డైవర్షనల్ పాలిటిక్స్ లో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలకి వ్యతిరేకత, ఎప్పుడైతే కూటమి ప్రభుత్వం మీద వ్యతిరేకత అనిపిస్తుందో అప్పుడు ఏదో ఒక డైవర్షనల్ పాలిటిక్స్ చేయాలన్నకి పూనుకున్నటువంటి ఈ కూటమి పెద్దలైనటువంటి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు, బీజేపీ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ